హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒంటరి బాటసారి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైజాగ్ నుంచి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న తొట్లకొండ అనే బౌద్ధరామ క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఏముంది బ్రో ఇంత స్పెషాలిటీ దీంట్లో ఇంత లోన్ తీసుకొచ్చావు? దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 300 సంవత్సరాల వరకు ఉన్నింది ఈ బౌద్ధరామ క్షేత్రం. బ్రో ఇది అప్పుడు దాన్ని నీకెట్లా తెలుసు బ్రో? అది 1976 సంవత్సరంలో భారత నావికాదళం తమకు అనువైన స్థావరం కోసం వైమానిక సర్వే జరిపేటప్పుడు అనుకోకుండా కొండ మీద ఈ శిథిలాలు కనుగొన్నారు. అయితే ఈ శిథిలాలు వెలుగులోకి వచ్చిన వెంటనే 1988 సంవత్సరం నుంచి 1992 వరకు రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ తవ్వకాలు జరిపి దీని మీద రీసెర్చ్ చేసి ఇది హీనయాన బౌద్ధ శాఖకు చెందిన థేరవాద బౌద్ధ క్షేత్రము ఈ ప్రదేశంలో ఉండేదని నిర్ధారించారు అనమాట. ఓహో అట్నా. అట్టనే సరే పద బ్రో, ఇంకేమే ఇటు పద. పోతున్నాం ఇండియా. బ్రో బ్రో ఆపు బ్రో, ఆపు బ్రో, అదో బుద్ధుడు వచ్చేసినాడు బ్రో, ఇదేనా? ఇది కాదుయా, ఇది బుద్ధుడు స్టాచ్యూ, ఇది పార్క్. వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ రిలాక్స్ అయ్యి ఈ నుంచి ధ్యానం చేసుకొని బయలుదేరండి అని చెప్పి పార్క్ కట్టినారు. ఇక చూడు బుద్ధుడు విగ్రహం చూడు, పైన చెట్టు చూడు, మంచిగా ఒక గొడుగులాగా రెడీ చేసినారు. సరేలే కానీ అసలు స్పాట్ పోదాం పద బ్రో. పోదామా బా అయితే. కానీ లాగు లాగు బ్రో, స్పీడ్గా లాగు. ఇంకా ఉండియా పోతాను స్వామి, అంత తొందర నీకు. చూడు ప్రశాంతంగా వ్యూ ఎంత బాగుంది చూడు, ఎంజాయ్ చేయకుండా పద పద అంటావు. ఇంకా ఎంత దూరం బ్రో? పోవాల ముందుకే, ఇంక ఎట్ట అనుకున్నావా? బ్రో ఆపు బ్రో, అక్కడ ఏదో పడిపోయినా, ఆపు బ్రో, ఆపు బ్రో. వాళ్ళు ప్రశాంతంగా రోడ్డు మీద కూర్చొని తింటా అంటే పడిపోయినారంట. ఎవరియా నువ్వా? వచ్చేసిన వీడు ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇదే పార్కింగ్ బ్రో? అదే అదే పార్కింగ్, వరుస కార్లు కనిపించడంలా వేసిన చూడు, ఇదే బౌద్ధ రామక్షేత్రం ఎంట్రన్స్. మొత్తానికి వచ్చేస్తాము. చూడు ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే చదువుకోండి, తెలుగులకు అయితే నేను డబ్బింగ్ చేస్తాను. ఇది అనమాట సింపుల్గా స్టోరీ చెప్తాడా. మీకు ఈ స్టోరీతో పని లేకుండా నేను చెప్తా. ఇదైతే మ్యాప్ అనమాట. ఈ తొట్లకొండ ఇక్కడ ఈ మ్యాప్ అంటే ఏమేమి ఉంటాయి అని చూపిస్తారు. ఇవి మొత్తం 1 నుంచి 23 ఉన్నాయన్నమాట. వీటిని మనం ఇప్పుడు చూస్తాం అనమాట. ఇగో ఇది వచ్చేసి ఎంట్రన్స్, దీంట్లోంచి మనం లోపలికి పోవాలి. ఇంకా లేట్ ఇంకో పద పోదాం. పోదాం బా. ఇగో ఇదే దారి, ఇక్కడ అదే రాసున్నారు, మూసుకుని దారిలో బండి ఆడబడితే ఆడ పోవద్దండి అని. కానీ మన దారి దొడ్డాలి కదా. ఏం బ్రో అది రాక్ కట్ సిస్టర్స్ అని ఉంది? సిస్టర్స్ కాదు స్వామి, అది రాతి నీళ్ళ తొట్టెలు ఇంగ్లీష్లో రాసున్నారు. ఇది మొత్తం ఏకశిల మీద చేసినట్టు ఒకటే రాయి అనమాట. ఇది కొండ మీద ఉన్న పెద్ద బండరాయిని తొలిచి వాళ్ళు చూడు నీట్గా మెట్లు కూడా పెట్టున్నారు. ఏంది బ్రో ఇది? ఈజిప్ట్ మమ్మీ సేవా పరిస్థితి ఎలా ఉంది? ఈజిప్ట్ మమ్మీ అది, ఇది కూడా రాతి నీళ్ళ తొట్టే చిన్నది అనమాట. ఇది ఇగో ఏడు చూడు పెద్దది. ఇది మొత్తం ఒకటే రాయి. వాళ్ళు చూడు అప్పట్లో ఎంత కష్టపడి, మనం ఇప్పుడు ఇంత టెక్నాలజీలో చేస్తే సరే, వాళ్ళు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలు అంటే చూడు, నీట్గా స్టెప్స్ పెట్టుకొని ఇలాగా ఒకటే రాయిలో ఈ తొట్టెలు చేసుకున్నారు. వీటిలో వాళ్ళకి కావాల్సిన వనమూలికలు అవి అన్నీ తెచ్చి స్టోర్ చేసేవాళ్ళు ఈ వాటర్లో. సో ఆ వాటర్లో జమ్స్ కానీ క్రిములు కానీ ఇవేం లేకుండా వాళ్ళు అప్పట్లోనే వనమూలికలు వేసుకొని ఈ నీళ్ళు తాగేవాళ్ళు, ఎటువంటి అనారోగ్యాలు రాకుండా. రెండోది కొండ మీద నీళ్ళు ఉండవు కదా, అందుకని వీళ్ళు వచ్చి అప్పట్లో వచ్చిన మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఐడియా ఇచ్చినారనమాట వాళ్ళే. కానీ ఎంత ఐడియా వచ్చినా సరే ఇలాగా రాయి మీద తొట్టులు చేయాలంటే కష్టమే. మనకి ఇప్పుడున్న టెక్నాలజీతో చేయాలంటేనే కష్టం. అందువల్ల అలాంటి బద్దకస్తుడు అయితే అసలు కష్టం. అస్సలు కాదు, వాళ్ళు బుద్ధిస్ట్ మాంకులు, బద్దకస్తులు కాదు. మాట్లాడతా నీళ్ళలో దిగేస్తున్నావా? నీళ్ళల్లో దిగలేదు, స్టెప్స్ ఉన్నాయి కానీ చూడు ఎంత బాగా కట్టుకున్నారు వాళ్ళు. చూడు మొత్తం రాయి, ఏం లేదు. ఏంటి బ్రో అది? ఎస్కిమోస్ ఇల్లు లాగా కాదంటే రైస్తో కడతారు, ఇదేమో రాళ్ళలో కట్టినారు. ఇండియా తొందర ఎందుకు, పోదాం ఉండవు. చూడు ఈ కింద రాయిలు తప్పిదారి తగిలినాయి అనుకో, మొత్తం 32 రాలిపోతాయి ఉన్నాయి. చూడు ఇదేనా నువ్వు చెప్పిందా? అవును బ్రో, కానీ ఇంకా ఎంట్రన్స్ సైడ్ మొత్తం రౌండ్గా ఉంది. ఎంట్రన్స్ సైడ్ ఎస్కిమోర్ ఎంట్రన్స్లు కాదు ఇది, వీటిని స్తూపాస్ అంటారు. వీటి స్టోరీ ఏందనేది రాసున్నారు చూడు, పోదాం రా. నీట్గా రాసినారు చూడు ఈడ వీటి స్టోరీ. ఓటివ్ స్తూపాలు, ఉద్దేశిక పూర్వ స్తూపాలు అంటారు. సో ఇవి ఉద్దేశిక స్తూపాలు అనేది బుద్ధుని జీవితంలోని సంఘటనలను పూర్వజన్మలకు సూచికగా యాత్రికులు నిర్మించే మొక్కుబడి స్తూపాలను ఉద్దేశిక స్తూపాలు అంటారా రాసినారు. యాక్చువల్గా విషయం ఏంటంటే స్తూప అనే పదం తుప్ప అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం దిబ్బ ఆర్ మౌండ్. మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు వాటి బూడిద ఉంచిన దిబ్బని.
మరి ఇదొక బౌద్ధ మత స్మారక చిహ్నం లేదా ప్రదేశంగా చూసేవాళ్ళు. వాస్తవానికి పూర్వం స్తూపం అంటే ఒక జ్ఞాపకార్థ చిహ్నంగానే ఉండేది. కానీ తర్వాత కాలక్రమేణా ఇది ఆరాధన చిహ్నంగా మారిందనమాట బుద్ధిస్టుడికి. దీని ఇంకా ఇంటర్ స్టోరీ ఉందా బ్రో? అంతే, ఇంకా ఉంది, ఉండి స్టోరీ చెప్తా. ఈడ మొత్తము 16 పెద్ద స్తూపాలు, చిన్నవి 11 స్తూపాలు ఉన్నాయి. ఈ బయట కంట్రీస్ నుండి వచ్చేవాళ్ళు ఒక్కోసారి తుఫానుల్లో లేదా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కున్నప్పుడు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటే ఇవి కట్టిస్తామని మొక్కుకునేవాళ్ళు. లేదా వాళ్ళు పంపే బిజినెస్ రిలేటెడ్ షిప్స్ ఉంటాయి కదా, అవి భద్రంగా చేరినా కూడా ఇలాంటివి కట్టిస్తామని మొక్కుకునేవాళ్ళు. ఏదైనా సరే వాళ్ళ కోరికలు నెరవేరితే ఇలాంటివి కట్టించేవాళ్ళు అనమాట. ఇవి చిన్న స్తూపాలు ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇంకా ముందుకు పోతే ఉంటాయి చిన్న చిన్నవి. ఆ చిన్న స్తూపాలు జూనియర్ బుద్ధిస్ట్ మాంక్స్ వీటి చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేసుకునేవారు. కొంచెం ఈ మీడియం స్తూపాలు ఉన్నాయి కదా, మీడియం మాంకులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో ఇక్కడ సీనియర్ మాంక్స్ మహాస్తూపం అని ఒకటి ఉంది, ముందుకు పోతే వస్తుంది. ఆ స్టోరీ మళ్ళీ కావాలంటే అప్పుడు చెప్తారా. అవును బ్రో, ఇక్కడ ఏం కోరుకుంటే జరుగుతా బ్రో? నాకేం తెలిసి అప్పట్లో వాళ్ళు కోరుకున్నారు, జరిగినాయి కాబట్టి ఇవన్నీ వచ్చి కట్టించినారు. నీకు కూడా ఏమన్నా ఉంటే కోరుకో, తెలుస్తుంది, జరుగుతాయి లేవా. కోరుకుంది కాబట్టి కదా బ్రో అడిగినాను. ఏంది బట్ట, ఏం కోరుకుందా? ఏం లేదు బ్రో. ఒక అందమైన అమ్మాయి, కోడీశ్వర అమ్మాయి నాకు భార్యగా వస్తే చాలు బ్రో. ఆడపోతే ఇక్కడ నేను స్తూపం కట్టిస్తా బ్రో. ఆశపడాలి, మరీ అంత కకృతి పడకూడదు. అయినా మనం కడతామంటే గవర్నమెంట్ వాళ్ళకి అమౌంట్ రా మెట్టుతో కొట్టి తెరవేస్తారు. నీ కోరిక తీరితే చెప్పు, కోరుకుందాము. గవర్నమెంట్ వాళ్ళని పురావస్తువుల్ని రిక్వెస్ట్ చేసుకుందాం, అప్పుడు కావాలంటే వచ్చి. సరే రా, ముందర పోదాం రా, ఇంకా చూడాల్సింది ఉంది కదా. ఏం బ్రో విహారాసం ఉంది అంటే ఇక్కడ అప్పుడు విహారయాత్రకు వచ్చేవాళ్ళ బ్రో ఇక్కడ? విహారయాత్రలు కాదు, ఆ విహారములు అంటే విశ్రాంతి గదులు అని అర్థం అన్నమాట. విహార అనే పదం పాలి లాంగ్వేజ్, ఇది గౌతమ్ బుద్ధుని భాష. దాని మీనింగ్ ఏంటంటే బౌద్ధ భిక్షులు విశ్రాంతి గదులు అని అర్థం అన్నమాట. ఇవి ఈడ ఇంతకుముందు 12 నుంచి 13 అడుగులు ఉండేవని వాళ్ళు చెప్పినారు. ఇందులో ఒకరు కానీ లేదా ఇద్దరు ఉండేవాళ్ళు. ఈడ ఈ మొత్తం ప్లేస్ లో మొత్తం 72 గదులు ఉన్నాయన్నమాట. సో వీటిని తమదైన వాస్తు శైలిలో వాళ్ళు నిర్మించుకున్నారనమాట. సో ఇవి ఇక్కడిక్కడ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర ఉంది చూడు. వీటికి కారణం ఏంటంటే ఈ వాస్తు ప్రకారం కట్టుకున్నారు. ఈ విహారం అనే పదానికి పర్యాయ పదాలుగా ఆరామము, సంగారామముని వాడుతా అంటారు అన్నమాట. జై బాలయ్య. ఏం బ్రో అప్పుడప్పుడు బాలయ్య వస్తున్నాడు? వస్తా ఉంటాడు, ఎఫెక్ట్ అంత రేంజ్ లో ఉంటది, ఏం చేద్దాం చెప్ప. ఇగో ఈడ మొత్తము ఇవి 72 గదులు అన్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టారు. స్టార్టింగ్ లో మ్యాప్ లో చూసినప్పుడు రైట్ కి, లెఫ్ట్ కి, ముందుకి, వెనక్కి అని 4-5 దగ్గరలో కట్టారు కదా. ఆ మొత్తం 72 విహారాస్ కదా. సో అన్ని ఇట్లా విడివిడిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో చూసినాం, ఇప్పుడు మిడిల్ లో విహారాస్. సో ఇవన్నీ పడిపోయినాయి. ఇప్పుడు అంటే పడిపోయినాయి కాబట్టి అవి కడగాలాగా చేసి వదిలేసినారు వాళ్ళు. ఇవి 12 నుంచి 13 అడుగులు ఉండేవి కాబట్టి మొత్తం ఒక రూమ్స్ లాగా ఉంటాయి అనమాట. ఈ చిన్న చిన్న రూమ్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ మొత్తం 72 కాబట్టి ఇంకా ఇదిగో ఈడ ఉంది, ఇంకా ముందుకు వెళ్తే ఇవి కూడా ఉంది. ఇవన్నీ మొత్తం రూమ్సే. సో ఇది చీఫ్ మాంక్ సెల్ అని ఉంది కదా, అంటే ప్రధాన బౌద్ధ భిక్షు గది. ఆయనకి కొంచెం స్పెషల్ గా ఉంటది ఎంతైనా, మొత్తం బౌద్ధ క్షేత్రానికి ఆయన ఓనర్ కదా. సో అందుకని ఇది ఆయనకి అనమాట. ఈ మొత్తానికి ఒక దగ్గర వచ్చి గార్డ్స్ ఉంటారు, ఇంకో దగ్గర ఆయన రూమ్ అనమాట. మెయిన్ అంటే ఆ మాత్రం ఉండాలి బ్రో. గట్ట అనుకున్నావా? ఇగో ఇదేదో వచ్చింది చూడు, దీన్ని గజ పుస్తకార చైత్య గృహం అంటారు. అంటే ఏం బ్రో అప్పుడు ఏను ఇక్కడ భోజనాలు పెట్టేదా? ఏవో ఏం గజ పుస్తకారం అంటే ఏమి వెళ్ళి కాదు స్వామి. ఎవరన్నా విన్నారంటే మనం సాగుబడి ధర్మ సరే నుంచి. ఏంటంటే ఒక రౌండ్ షేప్ లో ఉంటది, తెలుగులో గజ పుస్తకార చైత్య గృహం అంటే ధ్యాన మందిరం ఇది, ఇంకేం కాదు. ఇది రౌండ్ షేప్ లో ఉంటది. వాళ్ళకి ఇది ఒక ప్రేయర్ టవర్ అనుకో, లేదంటే వాళ్ళు జ్ఞానం చేసుకునే మందిరం అనుకో. ఇవి కూడా 12, 13 అడుగులు ఉండేటివి. దీంట్లో 10 నుంచి 30 మంది మాంక్స్ ధ్యానం చేసుకోవడానికి సరిపడేలాగా నిర్మించినారనమాట. ఇదిగో రావడానికి దారి మొత్తం చూడు, మొత్తం నీట్ గా దారి వేసుకున్నారు, అవన్నీ రాతితో కట్టిన మార్గాలు. ఇంట్లో 10 నుంచి 20 మంది ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళు. ఇగో ఏడొచ్చింది చూడు, ఇది ఇంకో గజ పుష్టాకార చైత్యగృహం. సో ఈడు కూడా 10 నుంచి 20 మంది కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. యాక్చువల్ గా చైత్య గృహం అంటే బౌద్ధ పరిభాషలో ఒక దేవాలయం అని మీనింగ్ అన్నమాట.
సో ఈ చైత్య గృహంలో స్తూపాన్ని పూజ్యమైన దానిగా ప్రతిష్ఠించి ఇగో ఇక్కడ ఉంది కదా దాన్ని ఒక పూజ్యమైన దానిగా ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించాక దీనిలో బౌద్ధ భిక్షువులు కూడి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ధ్యానం చేస్తూ లేదంటే పూజలు చేస్తా ఉంటారు. వాటిని ఈ చైత్య గృహాలు అంటాం. అదనమాట వీటి స్టోరీ. ఇంక ముందు పోదాం బా. ఇగో ఇది కాంగ్రిగేషన్ హాల్ అంటే సమావేశ మందిరం. ఇది 12-13 అడుగులు ఉండేది. ఇది కూడా ఈ మొత్తం 64 స్టోన్స్ తో కట్టారనమాట. ఇప్పుడంటే ఇది పడిపోయినాయి కాబట్టి స్టోన్స్ అన్ని ఎరిగినాయి కప్ప ఏం లేకుండా. ఇది పెద్ద సమావేశ మందిరమే. చూడు ఈ స్టోన్స్ అప్పట్లో ఎంత మంచిగా ఉండగా. వీటిని కొండ మీద తెచ్చి వీటిని కట్టుకున్నారు వాళ్ళు. సమావేశ మందిరం ఇదంతా ఎంత పద్ధతి కట్టుకున్నారు. ఇది వచ్చి స్టేజ్ అనమాట. చెప్పాల్సిన మ్యాటర్ ఏమన్నా ఉంటే ఈ మధ్యలో నుంచి అందరికీ కమ్యూనికేట్ చేసేవాళ్ళు. చూడు స్టోన్స్ అన్ని సంవత్సరాల ముందు కట్టినా కూడా ఇంకా అట్లే ఉంది. ఈ మొత్తం 64 పిల్లర్స్. చూడు ఇప్పుడు దాదాపు ఎంతమంది మీటింగ్ వాళ్ళు అటెండ్ అయ్యేటట్టు కట్టుకున్నారు. 72 సెల్స్ అంటే ఒక మనిషి వేసుకున్న 72 మంది. ఒకరు లేదా ఇద్దరు అంటే 140. సో అట్లా మొత్తం అందరూ ఒక దగ్గర చేరుకుని సమావేశం చేసుకోవడానికి ఇంటికి కట్టుకున్నారు చూడు. సో దీని గురించి మనకు తెలిసింది ఇంతే. ఎంతకన్నా చెప్పేదానికి ఏం లేదు. మొత్తం మీరు ఒక లుక్ వేసేయండి. మీకోసం మొత్తం తిప్పి ఒక రౌండ్ చూపిస్తా. అది చూడండి మొత్తం తిప్పి తిప్పి ఇదే చూపించాను. ఇంక వేరే ఏమి లేదు. 64 పిల్లర్లు 64 దగ్గర నుంచి చూపించలేం కాబట్టి ఇప్పటిగా ఒక దగ్గర నుంచి మొత్తం తిప్పి చూపించేస్తాం. అది నెక్స్ట్ పార్ట్కి పోదాం మనం. ఏంటి బ్రో ఇది? ఇది అర్ధవృత్తాకార చైత్య గృహం. అది సర్క్యులర్ కదా, ఇది సర్క్యులర్ కదా, సగం సర్కిల్. సరే ఇదేంటి బ్రో? ఇది దేనికంటే మొత్తం ఇవన్నీ ధ్యానం చేయడానికే. ఇప్పుడు సీనియర్ మాంక్స్ అంతా మహాస్తూపం చుట్టూ చేస్తారన్నమాట ధ్యానం. 200 మంది దాకా కూర్చుంటారు ఆడ. అదే ఇప్పుడు మోస్ట్ సీనియర్ మాంక్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గజపుష్టాకార చైత్య గృహము వీటిలో కూర్చొని ధ్యానం చేస్తారు. అదే చిన్న చిన్న మాంక్స్ ఉంటారు కదా, జూనియర్ బుద్ధిస్టులు, వాళ్ళైతే ఓటివ్ స్తూపాలు ఉంది కదా దాని ముందు కూర్చొని ధ్యానం చేస్తారు. ఇక్కడ ర్యాంకింగ్ వైజ్ ధ్యానం చేసుకునే ప్లేస్ అనమాట. జూనియర్లు ఒక దగ్గర, సీనియర్లు ఒక దగ్గర, సూపర్ సీనియర్లు ఒక దగ్గర, సో హెడ్ ఒక దగ్గర, ఇట్లా విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ధ్యానం చేసుకుంటారు. వాటి కోసమే ఇవన్నీ కట్టినది. ఇగో ఇవి చిన్న ఓటి స్తూపాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, పెద్దవి మనకు అక్కడ ఫస్ట్ లో కనిపించాయి. ఇవి చిన్నవి అనమాట. ఇక్కడ పెద్దవి 16, చిన్నవి 11 స్తూపాలు అన్నాం కదా, ఇవే ఆ చిన్నవి. అక్కడ స్తూపాలు ఇవి పెద్దవి కట్టించచ్చు, చిన్నవి నీ కోరికని బట్టి కట్టిస్తారు అనమాట. సో జూనియర్ మాంకులు చిన్న చిన్న మాంకులు అంతా ఏడు కూర్చొని ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. అయితే నాకు ఇక్కడ చిన్న చిన్న కోరికలు అయితే ఇక్కడ కట్టుకుంటాం బ్రో. చిన్న చిన్న కోరికలు నీవన్నీ కొల్లగొట్టే కోరికలే. చిన్న కోరికలు ఆడంటాయి కానీ రా. ఇక చూడు ఈడు కూడా అదే రాసినారు, ఉద్దేశిక పూర్వక స్తూపాలు. మీకోసం వర్క్ చేసేయండి. సో ఈ చిన్న స్తూపాలు అదిగో అక్కడ ఒకటి పడిపోయింది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇవన్నీ పడిద్దో ఇక్కడ ఉంది చూడు, ఇది పడిపోయింది. ఇది యాక్చువల్గా అదిగో ఇలాంటి రాయిలతో వాళ్ళు కట్టుకున్నారు ఆ రోజుల్లో. ఈ కొండ మీద ఇవే రాళ్ళు దొరుకుతాయి. సో పడిపోయిన తర్వాత గవర్నమెంట్ కొన్ని కట్టింది, కొన్ని కట్టలేదు. ఇగో ఇక్కడ బుద్ధ పాద వేదికలు అని వచ్చింది చూడు. యాడ బ్రో? ఆడంటే లేవు, అవి అష్టమంగళ బుద్ధ చిహ్నాలు కలిగిన బుద్ధ పాద వేదికలు ఇక్కడ దొరికినాయి వాళ్ళకి. ప్రస్తుతానికి బోర్డు మాత్రం పెట్టినారు మన కోసం. ఇవన్నీ ఆడికి తీసుకెళ్లిపోయారు మ్యూజియంకి. ఇగో ఈ మొత్తం ఇది, ఇగో ఒకటి ఉంది చూడు, ఇక్కడ రాసున్నారు ఇది. ఇదిగో ఇది కూడా అదే గజపుష్టాకార చైత్య గృహం. కాకపోతే ఇదేంటంటే ఇక్కడ చీఫ్ మాంక్, ఆ మాంక్ హెడ్ ఉంటాడు కదా బుద్ధిస్ట్, ఈ మొత్తానికి ఆయన చేసుకుంటాడు అనమాట. వీళ్ళు రాత్రిలో కూడా ధ్యానం చేసుకుంటారు, మనలాగా నిద్రపోరు అనమాట. సో వీళ్ళు రాత్రి ధ్యానం చేసేటప్పుడు ఇక్కడ ఉంది చూడు, దీంట్లో ధ్యానం చేసుకుంటారని బయట ఉన్న వాళ్ళు చెప్తున్నారు మనం. చూడు అవి అవి చాలా పెద్దవి ఉంది. అవి 10-30 మంది దాకా 20 మంది దాకా ధ్యానం చేసుకోవడానికి గజపుష్టాకార చైత్య. ఇది చూడు సింపుల్ గా ఉంది. ఎక్కువ మందిగో ఇవి వచ్చి ఇక్కడ ఉంది కదా, ఈ రూమ్స్ వచ్చి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనమాట. ఈయనకి హెడ్ కి 4 గార్డ్స్. రాత్రులు ఈయన ధ్యానం చేసుకునేటప్పుడు అడవి నుంచి జంతువులు వస్తాయి, అవి ఆయన భంగం కలిగించుకుని ఉండడానికి
ఈ చిన్న చిన్న రూముల్లాగా ఉన్న వాటిలో ఆ కాపలా వాళ్ళు ఉండేవాళ్ళు, గార్డ్స్ ఉండేవాళ్ళు దీంట్లో. ఇదిగో ఇక్కడ ఇక్కడ. సో ఈయన హెడ్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి అన్ని స్పెషల్ కాబట్టి ఈడ ఆయన ఒకడే కూర్చొని ధ్యానం చేసుకో. అందుకనే ఇంత చిన్నదనమాట ఇది. సో ఆయన ఒకడే సపరేట్ గా నైట్ లో ధ్యానం ఇక్కడ చేసుకుంటాడు అనమాట. చూడు సెక్యూరిటీ గార్డ్స్ కి ఇది కూడా రూమ్స్ లాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు పడిపోయిన తర్వాత అక్కడి వరకు కట్టి స్టాప్ చేసేసారు మనకు అర్థం కావడం కోసం. సో దీంట్లో వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుంటారు ఈ సెంటర్ లో ఉన్నదాన్ని చేసుకొని వాళ్ళు ఇక్కడ ధ్యానం చేసుకుంటారు. సో అది సీనియర్ మాంక్స్ ఒక దగ్గర, జూనియర్ మాంక్స్ ఒక దగ్గర, సూపర్ సీనియర్ ఒక దగ్గర, హెడ్ ఇక్కడ చేసుకుంటాడు. ఈడేదో ఒకటి ఉంది, ఏదో నీట్గా చెక్కున్నారు. పోదాం రా, నెక్స్ట్ మా నీకు ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చింది చూడు, కిచెన్ కాంప్లెక్స్. అప్పుడు ఎట్లా చూడు చూద్దాం. యాన్షియంట్ స్టోన్, రాక్ స్టోన్, అంటే ఇక్కడ రాతి మార్గం దీంట్లోనే నడిచిపోవాలి. కొండ కదా, అప్పుడు ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఆ గుంతలు ఇలా రాళ్ళు కొట్టుకుంటాయి కదా, వాళ్ళకి అట్లా లేకుండా నీట్ గా రాతి మార్గం వేసుకున్నారు నడిచిపోవడానికి. ఇగో ఇది కిచెన్ సెక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరికీ నీట్ గా కిచెన్ ఉంది, రాళ్ళు నీళ్ళు తొట్టెలు చేసుకున్నారు. చూడు స్టోర్ కీపర్ రూమ్. సో ఎవడైతే ఉంటాడో ఆ స్టోర్ కీపర్ రూమ్ కూడా కట్టుకున్నారు చూడు వాళ్ళంతా బాగా. సో అంటే ఇది మొత్తం ఈయన సెక్యూరిటీ గార్డు ఈ కిచెన్ కి. వస్తా వస్తా. ఇదేమో స్టోర్ రూము. ఇదిగో స్టోర్ రూమ్ వచ్చింది చూడు. గిడ్డంగి బాండాగార అంటే వాళ్ళ భాషలో. ఇగో ఇది కిచెన్ అన్నమాట. సారీ స్టోర్ రూమ్ అంటే సరుకులు సామాన్లు పెట్టుకునే రూమ్. చూడు ఎంత నీట్గా కట్టుకున్నారు. ఇది కూడా 12-13 అడుగులు. ఇదిగో ఇది నీ ఫేవరెట్ రూమ్ కిచెన్. కప్పియ భూమి. కప్పియ భూమి అంటే ఏంది? వాళ్ళ భాషలో కిచెన్ అని. ఇంకా అంతకన్నా మించి నన్ను అడగదు, నాకు కూడా తెలియదు. ఎంత నీట్గా కట్టుకున్నారు కిచెన్. అంతమంది ఉంటే ఆ మాత్రం కావాలి కదా. అవును బ్రో, నాకు డౌట్, వాళ్ళు ఒట్టి దుంపలు గింపలు కదా తింటాం, మళ్ళీ వాళ్ళ కిచెన్ ఏవో దుంపలు గింపలు వాళ్ళు ఏం తిన్నా కూడా అవన్నీ వండుకునేదానికి కిచెన్ కావాలి కదా. ఇది చూడు డైనింగ్ హాల్, ఉపాతనశాల. బ్రో నాకు ఉపాసన తెలుసు కానీ ఇది తెలియదు బ్రో నాకు ఇది. ఉపాతనశాల అది ఉపాసన కాదు, మెడ మీద కొడతారు ఎవరంటే. ఇగో చూడు ఇది వాళ్ళు నీట్గా కూర్చొని తినేది. ఇది యాక్చువల్గా ఇక్కడ చిన్నది ఉంది కదా యూ షేప్, ఇది ఒక డైనింగ్ టేబుల్ మాదిరిగా పెద్ద కట్టు ఉండేవాళ్ళంట. ఇది 3 అడుగులు 5 అడుగులు ఉండేది. ఎంతమంది సో పడతారు వాళ్ళు బ్రో? దీని మీద కూర్చొని తినేవాళ్ళు ఆర్డర్లో ఒక పక్కన. ఎంతమంది పడతారా? ఉన్న అంతమంది పడతారు. ఎంతమంది కావాలి నీకు? నీ పెళ్ళికి ఏమన్నా 7 విందు భోజనాలు పెడదాం అనుకుంటున్నా? పొరా వస్తువులు కోపం మీద కొట్టి ధర్మేస్తారు. చూడు ఇది యాక్చువల్గా ఆ పైన ఉండేది, ఇది ఇరిగిపోయింది. వాళ్ళ పైన పెట్టుండే వాళ్ళు దాన్ని, ఇరిగిపోయింది. ఇగో డస్ట్బిన్ కూడా మంచి షేప్లో పెట్టారు. అది ఇందాక చూసాం కదా, అదేం తెలుసా అది? ఆ పైన ఆ మహాస్తూపం పైన ఉండేది అది. ఇగో ఇవి వచ్చి ఆ దీపాలు పెట్టుకోవడానికి. ఇదిగో ఇది వచ్చి అది ఆదిశేష్ అంటారు కదా, ఆ సింబల్తో కొట్టింది. ఇగో ఇక్కడ దీంట్లో దీపాలు పెట్టుకునేవాళ్ళు. మనకంటే ఇప్పుడు క్యాండిల్స్ పెట్టుకుంటాం కదా, సో అప్పట్లో వాళ్ళు నూనె దీపాలు అలాంటివి దీంట్లో పెట్టుకునేవాళ్ళం. చూడు ఎంత నీట్గా రెడీ చేసుకున్నారు ఇవి కూడా. ఇగో ఇది వచ్చి ఈ ఈ బొమ్మ పేరు, ఆయన బాగా హార్డ్ వర్కర్స్ని ఏదో పేరు అంటారు, పేరు మర్చిపోయాను. ఆయన హార్డ్ వర్కర్స్ అంటారు. ఈయన పేరు బారవ, గుర్తొచ్చింది. బారవ అంటే హార్డ్ వర్కర్ అని అర్థం. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే దీపాలు పెట్టుకోవడానికి వాడుకునేది. చూడు డిజైన్ చూడు, ఇది ఏదో రుబ్బురోలు అనుకోబాక, నూనె పెట్టుకోవడానికి దీపాలు. ఇగో ఇది వచ్చి ఇవన్నీ డిజైన్లు, పేరు ఏదో చెప్పినారు వాళ్ళు, గుర్తులేదు నాకు. చూడు ఎంత నీట్గా చెక్కినారు అప్పట్లో రాతిలతో. ఇప్పుడు ఇదంతా మంచి బండరాయి, ఇది కూడా కొండరాయే. ఇక్కడ మన పైన కనిపిస్తుంది కదా రాయి, అలాంటి లాగే ఉంది.
ఇదో ఈయన బారవా. బారవా అంటే హార్డ్ వర్కర్, కష్టపడేవాడిని ఆ పేరుతో పిలుస్తారు. అంటే వీళ్ళ కోసం కష్టపడుతుందా వాళ్ళు? ఏదైనా పని చేసేవాడు, కష్టపడి పని చేసేవాడు అని. ఇలాగా ఖాళీ కూర్చొని తినేసి పనుకునేవాడు కాదు. ఆ పని హార్డ్ కూడా చాలా హార్డ్ కష్టం బ్రో. ఖాళీగా హార్డ్ ఉండేది కూడా చాలా వర్కర్. కష్టం బ్రో. ఏం కష్టం కాదు. మన 140 కోట్లు మస్తు మంది ఉంటారు. ఇగో మహాస్తూపం ఇదే అసలు కథ. రా, ఇదే వాడు కనిపిస్తాను చూడు, దీన్ని మహాస్తూపం అంటారు. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. మహాస్తూపము ఎందుకు కడతారు అన్నిట్లోకి ఇది ఇంపార్టెంట్. ఇదిగో ఈ పైన ఉంది కదా ఒకటి, ఆ పైదే అక్కడ పడిపోయిండేది. సో దీని మీద వాళ్ళు అది కలసం అని చెప్పాయి కదా, బంగారు కలసం, అది దీంట్లో పెట్టారు. ఈ మహాస్తూపం ఏంది అని ఈడ రాసినాడు చూడరా. ఈడ రాసినాడు చూడు స్తూపం అంటే, మనం ఇందాక మాట్లాడినాం కదా, అదే ఏడు కూడా రాస్తున్నారు స్తూపం అంటే ఏంది, మహాస్తూపం అంటే ఏందని. మనకు దీంతో పని లేదు కానీ ఇంకా రా. ఇగో ఇప్పుడు ఈడ ఉంది కదా ఈ మహాస్తూపమా, ఇది క్రీస్తు పూర్వం 2 లేదా 3 శతాబ్దంలో ఉండేది. ఇది 81 ఫీట్స్ హైట్ ఉండేదంట. దీని టాప్ లో ఉన్న శిఖరం ఉంది కదా పైన, దాంట్లో అయితే రాతి పిల్లర్స్ ఉండేది. దాని మీద ఒక అశోక చక్రం ఉండేదంట. అయితే ఈ అశోక చక్రం పడిపోతే మ్యూజియం వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారంట. అశోక చక్రంకి ఇది ఇంకేం సంబంధం బ్రో? అందరూ అదే డౌట్ వచ్చింది, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. మళ్ళీ తెలిసింది ఏంటంటే అశోక చక్రం ఎందుకుందంటే ఆఫ్టర్ కళింగ వార్ అశోకుడు బుద్ధిజంలోకి మారిపోయాడంట. సో ఆయన హయాంలోనే ఇవన్నీ డెవలప్ చేశారంట. ఆయన సింబల్ ఆ ధర్మచక్రం కదా, ఆ ధర్మచక్రంని దీనికి పెట్టారు. అయితే ఆ ధర్మచక్రం మూడు మూడు ధర్మ సూత్రాలకు గుర్తు అనమాట. ఒకటి బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, 3 సంఘం శరణం గచ్చామి. సో అందుకని అశోక చక్రాన్ని దీని పైన పెడతారు. బ్రో ఇంటికి మహాస్తూపంలో ఏముంటుంది బ్రో? ఈ మహాస్తూపం కట్టేటప్పుడు బుద్ధుని శరీర అవశేషాలు ఆ బంగారు కంటైనర్స్ ఉంది కదా, బంగారు పళ్ళెంలో పెట్టేవాళ్ళంట దీని లోపల. ఇలా మన ఇండియాలో ఇప్పటిదాకా 500 స్తూపాస్లో పెట్టారంట బుద్ధుడి అవశేషాలు, అందులో ఇది కూడా ఒకటి. బ్రో ఇంటికి బుద్ధుడు అవశేషాలను ఎందుకు అంత పవిత్రంగా ప్రత్యేకంగా చూస్తారు బ్రో? ఆ బుద్ధుడు 49 రోజులు బుద్ధగయాలో ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడట. ఆ సమయంలో మానవ శరీర దిశ నుండి దైవత్వానికి వెళ్ళే దిశ మారినంట. వాళ్ళ శరీరం అంతా చాలా పవిత్రమైనదిగా మారుతుందంట. అందుకే వాళ్ళ శరీరం అవశేషాలు అంత ముఖ్యమైనవి, పవిత్రమైనవిగా భావిస్తారు. గుడిలో దేవుడి విగ్రహాలు ఎంత పవిత్రంగా చూస్తారో ఇవి కూడా వాళ్ళంతే పవిత్రంగా భావిస్తారు అనమాట. అందుకే దీని చుట్టూ దాదాపు 200 మంది వరకు ధ్యానం చేసుకునేవాళ్ళు, ఏదే ఈ మహాస్తూపం చుట్టూ. సో అందుకని మహాస్తూపము అంత ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఇంకడ అయిపోయింది కానీ రాపోదాం. నెక్స్ట్ యాడికి బ్రో? పోదాం రా, అడ్డం ముందుకు పోయినామంటే ఒక బీచ్ వ్యూ పార్క్ ఉంది, నీకు అది కూడా చూపిస్తారా. ఆడేముంటుంది బ్రో? చూద్దురా ఆడేముంటదంట, పోదాం ఉండు. ఇదో వచ్చేసినాం చూడు, రైట్ తిరగంగానే ఉంటది. ఇదో ఇదే బీచ్ వ్యూ పార్క్. మొత్తం ఒకటే రోడ్డు, ఒక ఎంట్రీ కట్టుకుంటే ఎక్కేటప్పుడు అన్నీ ఇవన్నీ చూడొచ్చు. స్టార్టింగ్లో ఆడ పార్క్ పోయింది కదా, ఇది ఎండింగ్లో పార్క్. చూడు ఎట్లుందో పార్క్. అసలు ఆ పార్క్ మొత్తం ఈ కొండ మీద జనాలంతా అంటే ఈడే ఎక్కువ ఉండదు. ఏడే ఎక్కువ ఉంటారు. పార్కింగ్ చూడు, మొత్తం ఇది వుడ్తో కట్టారు డిజైన్. మొత్తం ఈడ నుంచి చూస్తే మనకు వాళ్ళు అప్పుడు ఇక్కడ నుంచే దారి పెట్టుకునేవాళ్ళు, ఎందుకంటే షిప్పులు కింద పార్క్ చేసుకునేవాళ్ళు కదా. సో అలలు కూడా ఇక్కడ పెద్దగా ఎక్కువ వచ్చేవి కావు, కాబట్టి షిప్స్ అవి నిలబడడానికి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేది. సో ఈ ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. సో మనం 2 వీలర్ పార్కింగ్ చెక్ చేసుకున్నట్టుగా ఈ నుంచి వాళ్ళు షిప్పుల పార్కింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. చూడు ఇది మాత్రం భలే రెడీ చేశారు నీట్గా. సో కొండ మీద పచ్చగా రకరకాల చెట్లు, పూల చెట్లు అన్నీ పెట్టి, సో ఎక్కువ మంది ఈ పార్కులు ఎంజాయ్ చేయడానికి వస్తారు. అది మ్యాటర్. నీకేం నోట్లో మాట కూడా రావడం లేదు పార్క్ వచ్చినప్పటి నుంచా. చూడు ఇక్కడ నుంచి వ్యూ వస్తుంది చూడు, ఇదో చూడు వ్యూ ఎట్టుందో. ఇది మొత్తం సముద్రం, ఇది మనం వచ్చిన రోడ్డు కిందది. ఇగో ఇక్కడ మధ్యలో వెహికల్ పోయేది కూడా కనిపిస్తుంది చూడు, అది మనం వచ్చిన రోడ్డు. మొత్తం కొండ చూడు ఎట్లుంది, సముద్రం.
చూడు అల్లలు ఈడ కనిపిస్తున్నాయి చూసినావా? సాయంత్రం అయితే ప్రశాంతంగా ఈడ కూర్చున్నట్ట ఒక లుక్ వేసుకుంటాం. ఇంక నీలాంటి కరువు బ్యాచ్లు వస్తే కరువు వాళ్ళ కోసం వస్తారు, ఎవరెవరు ఖాళీకి కనిపిస్తారు అని. చూడు మొత్తం ఈ చెట్లు పేరేం పేరు తెలుసా? బోగోన్ విలియా అంటారు. మన ఊర్లో కాగితాల పూల చెట్లు అంటారు. ఇక చూడు ఎట్లుందో మొత్తం గ్రీన్ గా నీట్ గా ఏం రెడీ చేసినారు. కాకపోతే ఇక్కడ ఎక్కువ దీన్ని డంపింగ్ యార్డ్ లాగా మార్చలే ఎవరు. వచ్చిన వాళ్ళు కూడా అంతే నీట్గా పెట్టుకుంటున్నారు ఇక్కడ. ఈ చెత్త వేసే వాళ్ళు ఆడైనా ఉంటారో, కాకపోతే ఇక్కడ మరీ ఎక్కువ వేసేవాళ్ళు. ఫ్లైట్ పోతుంది గోపాలు పగిలిపోతున్నాయి ఫ్లైట్ సౌండ్గా. పని ఇంకెంతసేపు పోతుంది ఇదా? వెళ్ళాము. చూడు ఇగో ఈడంతా కూర్చొని ఫోటోలు తీసుకునే వాళ్ళు ప్రశాంతంగా వచ్చి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటూ పోతారు. ఇగో ఈ పార్క్ మొత్తం మన వ్యూయర్స్ కోసం మొత్తం ఒక రౌండ్ తిప్పి చూపిస్తాం, ప్రశాంతంగా చూసేయండి. పర్లేదు ఇది. చూడండి పార్క్ మీకోసమే మొత్తం ఒక రౌండ్. ఈ పక్క చూడండి. ఇక చూడు ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం. ఇటు ఎవడో వచ్చి మనల్ని వీడియో తీస్తున్నాడు, జాగ్రత్తగా ఉంది అని. చూడండి ఒక కాకి అయితే ఫోజ్ కూడా ఇస్తుంది వీడియోకి. చూడు మనుషులే కాదు కాకులు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాయి. చూడు ఓడియమ్మ ఎన్ని ఉన్నాయి చూడ. చూడు ఇక్కడ మొత్తం నీట్గా రెడీ చేసినారు కూర్చోడానికి. ఆడకన్నా మనకి ఎక్కువ మంది అక్కడ మనం పోయినప్పుడు ఉన్నారు ఈ జనాలంతా, మళ్ళీ మాయమైపోయినారు అనుకున్నావు కదా, మొత్తం ఏడొచ్చి సెటిల్ అయిపోయినారు. అయితే మధ్యాహ్నం నుంచి అటు ఒక రౌండ్ వేసుకున్నారా, సాయంత్రం ఈ పార్కులో మంచిగా ప్రశాంతంగా అటు కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇలా గాలి చూపులు చూసేవాళ్ళు గాలి చూపులు తీసుకుంటారు, ఇక చూసుకుని వెళ్ళిపోతారు. చూడండి మొత్తం వ్యూ, ఒక పక్క కొండ, ఒక పక్క సముద్రం, ఈ కాకులు కూడా ఉన్నాయి. ఇంకేమి అయితే విషయాలా చెప్పబ్బా, చూడు. మొత్తానికి బాగా చూపించినావు అంతా. చూడు ఇది చూడు మొత్తం వుడ్తో చేసినారు ఎంత నీట్ గా. నేను వుడ్లు చూసుకుంటున్నా, నువ్వు జనాలు చూసుకుంటున్నావు. ఏదో చేయాలి కబ్బా, ఏదో ఒకటి చూస్తాం. రా ఇంక పోదాంరా. ఇదిగో ఇందాక మనం మట్టొచ్చాం కదా, ఇది బయట పోయేదారి, ఇట్టే పోవాలి. పైకి ఎక్కేదారి దిగేదారి వేరే వేరే బ్రో. వేరే వేరే అంటే ఇప్పుడు ఈ పార్క్ నుంచి ముందుకు వెళ్తే వస్తుంది వేరే దారి. ఇటు నుంచి ముందుకు వెళ్ళామనుకో, ఇక్కడ ఏందంటే ప్రాబ్లము, దీన్ని ఒక చారిత్రక ప్రదేశంగా బుద్ధుడికి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రకి సాక్ష్యంగా చూడటంలా ఈ గుంటలు నేసుకొచ్చే ప్లేస్ లాగా చేసి పడేనారు. ఆ పార్క్ దాటంగానే అది ఈడ ఆడపడితే ఆడ బండ్లు ఆపేస్తారు, గుంటలు నేసుకుని లోపలికి. వైజాగ్ లో దీన్ని చేసుకోవడానికి అన్నట్టున్నారు ప్లేస్. ఏదన్నా ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకునే వస్తారు ఇక్కడికి ఫుల్గా. అది వేరే ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి చేసుకుంటూ ఇవన్నీ మనం వీడియో దిగుడు కొడతారు. ఇక చూడు ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ బాగుంటది. అది చూడు ఈడ కూడా డంపింగ్ యాడ్ చేసిన లైట్ గా. వాళ్ళు మనకేందంటే ప్లేసులు కనిపించినాయంటే చెత్త కుప్పలు చేసేదానికి రెడీగా ఉంటారు చాలా మంది, అందరూ కాదు కొంతమంది. ఇది సిటీకి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి మాత్రమే ఉంది, అంటే ఎప్పుడో అయిపోయింటది. చూడు ఇట్లా పోతే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఏంటంటే జనాలు ఇది ఒక చారిత్రక ప్రదేశం లేదంటే హిస్టరీకి సంబంధించిందిగా చూడడం లేక గుంటలు వేసుకొస్తున్నాయా, కొంచెం చూసుకోండి ఉన్నాయా. ఏడ పడితే ఆడ ఖాళీ గ్యాపులు కనిపిస్తే బండ్లు ఉంటాయి లోపల జనాలు. చరిత్రకి సాక్ష్యం. గవర్నమెంట్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మా రిక్వెస్ట్, పురావస్తు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ తీసుకొని అక్కడ ఉన్న స్టోన్స్ అవన్నీ కూడా కొంచెం యాన్షియంట్ లుక్ వచ్చేటట్లు పెట్టి కొంచెం మీరు బాగా డెవలప్ చేయొచ్చు.
మనకు క్రీస్తు పూర్వం 100-200 సంవత్సరాల ముందు నుంచి చరిత్ర అంటే క్రీస్తు శకము 100-200 సంవత్సరాలు అన్ని వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్ర కదా. దీని ఒక చారిత్రక ప్లేస్ గా కొంచెం పాపులారిటీ ఎక్కువ ఇచ్చి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన తొట్లకొండ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. గంట ముఖ్యం బిగులు అది మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.